హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. గోంగూర చికెన్ అండి, చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా నచ్చుతుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను ఒక 400 గ్రామ్స్ తీసుకున్న చికెన్. దాంట్లోకి అల్లం పేస్ట్ మంచి ఒక 4 టైమ్స్ అలా వాష్ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అల్లం పేస్టు, మనకు రుచికి సరిపడా సాల్ట్, స్పైసీకి తగ్గట్టుగా కారము, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొబ్బరి పొడి మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా ముక్కకు పట్టనివ్వాలండి. అంతే, అలా ఒక 10 మినిట్స్ వదిలేయాలి, సరిపోతే వెంటనే వేసుకున్నా పర్వాలేదు. దాంట్లోకి ఒక గుప్పెడు గోంగూర అండి నేను తీసుకున్నాను. ఒక కట్ట, చిన్న సైజు 2 కట్టలండి గోంగూర. మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. దాన్ని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. మంచిగా వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. మనము చికెన్లోకి ఏం వేసుకుంటాము, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బండపువ్వు, బగరాకు, అలా అన్నీ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. చూడండి, అలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి. టమాటా మొత్తం ఆయిల్లోనే మగ్గిపోవాలండి. చూడండి, అలా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత కొంచెం చిటికెడే పసుపు వేసుకోవాలి. వేసుకొని గోంగూర ఇందాక నేను కడిగి పెట్టుకున్నాను కదా, చిన్న కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కాస్త ఆయిల్లో వేగనివ్వాలండి. నూనె వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దాంట్లో పచ్చివాసన అంతా పోవాలి. చూడండి, మంచిగా వేగింది. టమాటా కూడా మంచిగా మెత్తబడిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకొని మంచిగా కలిపి కుక్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి మూత పెట్టి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మంచిగా ఒక 50% అలా ఉడికిపోయిందండి చికెన్ కూడా. మనకు గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు, లేదు ఇలానే తినేయాలి అనుకుంటే ఇలానే తినేయచ్చు. నేను కొంచెం వాటర్ వేస్తున్నానండి, ఒక హాఫ్ గ్లాస్ అలా. ఇంకొక చికెన్ ఇంకా కొంచెం ఉడికిపోతుంది అని వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూస్తేనే మనకు తెలిసిపోతుంది కుక్ అయింది లేనిది అనేది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఫైనల్గా గుప్పెడు కొత్తిమీరాకు వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అంతే, టేస్టీ గోంగూర చికెన్ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.